హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూస్తాను కదా! అలానే ఈరోజు ఎనర్జీస్‌లో మీ గురించి అసలు మీ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా అని ప్రశ్న వేయడం అయితే జరిగింది. ఎనర్జీస్ అయితే మాత్రం మీ గురించి అయితే ఆలోచిస్తున్నారట్టే వస్తుందండి. అండ్ అలానే ఇక్కడ రీడింగ్ ఎలా ఉంటుందంటే మొదటిగా అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఇది మొదటి రీడింగ్. అండ్ రెండవ రీడింగ్ వచ్చేసి ఈ మొదటి రీడింగ్కి క్లారిఫికేషన్ అంటే ఎందుకు ఆలోచిస్తున్నారు. అండ్ మూడో రీడింగ్ వచ్చేసి అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది అంటే మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి క్లారిఫికేషన్. అండ్ నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి లాస్ట్ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ తీసుకునే నిర్ణయాలు అంటే పాస్ట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు దీనికి సంబంధించి అంటే మీ గురించి ఏమైనా నిర్ణయాలు ఉంటున్నాయా లేదా వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉంటుందండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ఎందుకంటే ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయటం అయితే జరుగుతుంది. ఒక చిన్న విషయం చెప్పాలండి. నిన్న రీడింగ్ ఇచ్చే ముందు డైస్ 5 పడితే 4 తీసాను. అది పెద్ద నేరంలో అయిపోయినట్టుంది. నేను ఇక్కడ ఏమైనా కార్డులు మార్చానా? జస్ట్ ఏదైనా సరే అక్కడ క్లారిఫికేషనే కదా తీసింది. అయినా కానీ ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుందంటే రీడింగ్ ఇచ్చే ముందు మాకు ఏదో మగతగా ఉంటుందండి. ఆ రీడింగ్ ఇచ్చే ముందు ఎలా ఉంటుందంటే అసలు ఆ రీడింగ్ తర్వాత కూడా మాకు బ్రెయిన్ స్టక్ అయిపోయినట్టు ఉంటుంది. రీడింగ్ కూడా చూసారు కదా, తక్కువ టైంలోనే ఉంది కదా, ఎప్పుడు కూడా నేను ఎక్కువ తక్కువ టైం అయితే చేయను. కానీ నాకు నిన్న అసలు ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. వేరే క్లాసెస్ వెళ్ళడం, మళ్ళీ ఈ రీడింగ్స్ ఇవ్వటం. నిన్న నేను 6:30కి ఒక రీడింగ్ చేశాను. అది మీ లవ్ రీడింగ్ తర్వాత అది తర్వాత పోస్ట్ చేశాను. అర్థం చేసుకోవాలి కదా, నాకు వర్క్ ఎక్కువైపోయి కొంచెం అసలు ఎలా చేశానో కూడా తెలియదండి. కానీ నేను యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చాను. ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చాను కానీ లేనివి ఏమీ కల్పించలేదు. అక్కడ ఎనర్జీస్ అలానే వచ్చాయి, నేను అలానే రీడింగ్ ఇచ్చాను. ఇక్కడ డైస్ సరిగ్గా పడలేదంటే మీ ఎదురుగానే కదా సఫల్ చేసి ఎనర్జీస్ కార్డ్స్ తీస్తున్నాను, అలానే రీడింగ్ ఇస్తున్నాను. అందులో దీనికి ఆ వీడియో పోస్ట్ చేశాక ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ పెట్టారు ఇలా వచ్చిందని. నేను సారీ కూడా చెప్పాను, చూసుకోలేదు. ఈసారి చూసే చేస్తానని చెప్పి చేశాను. మరి వీడియో పూర్తిగా చూస్తారో అసలు కావాలని కమెంట్స్ పెడతారో నాకు తెలియదు కానీ రండి వదిలేయండి. ఇంకా ఇప్పుడు ఈ రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ సఫల్స్ అవుతున్నాయి. ఈ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అలానే ఆలోచన ఎందుకు ఉంది, అసలు ఆ సిచ్యువేషను ఎందుకు వచ్చింది దీనికి సంబంధించి ఇక్కడ 2 ఎనర్జీస్ కార్డ్. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటి, అసలు మీ పర్సన్ ఆలోచన మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. అంటే వారు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారు. సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్లో ఏదో మార్పు అయితే కనిపిస్తుంది. ఇక్కడ రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. ప్రజెంట్ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారంటే గతం గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ గురించి వారు మాట్లాడాలని ఆలోచన అయితే వచ్చింది. ఇక్కడ మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ వీరికి కనెక్ట్ అవుతున్నాయండి. అంటే వారి మనసులోని ఆలోచనలోని ఇప్పుడు మీ గురించి ఆలోచించడం అయితే మొదలయ్యాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని కాదనుకున్న వారే, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వారే, అంటే ఇప్పుడు మీ మీద ఇష్టం చూపించకుండా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టడం, బ్లాక్ చేయటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇలా చేసిన వారే ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా వారిలో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీతో జీవితం కావాలని కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారా అని నేను ప్రశ్న వేయగా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్కి కూడా మనం క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దామండి. ఇక్కడ ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఎందుకు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీతో విడిపోవాలన్న ఆలోచన కదండి, మళ్ళీ మీతో మాట్లాడాలి అండ్ ఇక్కడ రీయూనియన్ కావాలని అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూద్దాం.
నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఇక్కడ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కదా, ఆ ఆలోచనలు దేని గురించి, ఎందుకు ఆలోచించవలసిన అవసరం ఏముంది, అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, దీన్ని సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ ఆలోచన ఏముంది, పాజిటివ్ నెగిటివ్ అంటే ఇక్కడ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. అంటే ఏదో ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. రెండో ఎనర్జీస్ కార్డ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ప్యాషనేట్గా ఉన్నారండి మీతో మాట్లాడడానికి. అండ్ మూడో ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ మీరు హ్యాపీగా ఉండటం అయితే వారికి అనిపించింది. ఈ సిచ్యువేషన్ చూసి మీ పర్సన్ ఏమంటున్నారంటే కొంచెం మీ గురించి ఏదో తెలియని భయం, ఒక ఎగ్జైట్మెంట్ అయితే కనిపిస్తుంది, అందుకే మీతో మాట్లాడాలని అయితే ట్రై చేస్తున్నారు. మీరు హ్యాపీగా ఉండటం కానీ అండ్ మీ పక్కన ఎవరైనా ఉండటం కానీ, వారి మనసులో అసలు వారు ఎవరు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అన్నట్టు మీ పర్సన్ ఆలోచనలు అయితే మొదలయ్యాయి. అంటే ఇప్పుడు మీ పర్సను మీతో ఇష్టంగా మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఆ మాట్లాడడం కూడా మీరు ఎక్కడ దూరం అయిపోతున్నారా అన్న భయంతో ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనకి కారణం మీరు సంతోషంగా ఉండటం చూశారు. మేబీ ఏ స్టేటస్లో హ్యాపీగా మీరు స్టేటస్ పెట్టడం కానీ, లేదంటే ఫ్రెండ్స్తో చూడడం కానీ, సంథింగ్ వారు మిమ్మల్ని హ్యాపీగా చూడడం అయితే జరిగింది. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అన్న ఎగ్జైట్మెంట్, ఏదో వరీ ఫీల్ అయితే ఉన్నారు. మీ గురించి ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారండి. అంటే చూసిన సంఘటనకి వారికి ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడితే వారికి ఒక క్లారిటీ వస్తుందని వారైతే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు. వారికి సరైన సమయం కావాలి, మీతో ఎప్పుడు మాట్లాడితే వారు డౌట్ క్లియర్ అవ్వటం. అండ్ మీ పర్సన్లో అయితే మార్పు అయితే కనిపిస్తుందండి. ఆ మార్పు ఎలా ఉంది అంటే మీరు వారికి తప్ప ఎవరికి దక్కకూడదు, మీరు వారి కోసమే బాధపడాలి, మీరు సంతోషంగా ఉంటే వారిని మర్చిపోయారేమో అన్న భయంలో మీ పర్సన్ అయితే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండటం వారు చూడడం కానీ వినడం కానీ జరిగింది. మేబీ ఇక్కడ మీరు బర్త్డే అకేషన్స్ కూడా కనిపిస్తున్నాయండి. దీని గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఈ విధంగా కూడా అంటే కొంతమంది లైఫ్లో జరిగే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీ బర్త్డే అకేషన్ ఏదో కనిపిస్తుంది. దాని గురించి కూడా మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే రావచ్చండి. మీతో ఎలా మాట్లాడాలి, ఇలా కొంచెం ఆలోచన అయితే కనిపిస్తున్నాయి. అంటే 2 విధాలుగా ఎనర్జీస్ వచ్చాయి. ఒకటేమో మీ పర్సన్ సంతోషంగా ఉండడం చూసి వారికి ఒక క్లారిటీ కావాలని ఒక ఎనర్జీస్, అండ్ ఒక అకేషన్ బట్టి మీతో మాట్లాడాలని ఉన్న ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎనర్జీస్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, అంటే వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఆ జరుగుతున్న దానికి వారు ఏమనుకుంటున్నారు, అండ్ అలానే మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అనమాట. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ పర్సన్ నిద్రపోయే ముందు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, వారికి ఉన్న డౌట్ క్లియర్ చేసుకోవడం కానీ, లేదంటే వారు మీతో ఇష్టంగా మాట్లాడే ఏంటంటే ఏదైనా విష్ రావడం కానీ చేస్తున్నారు ఆలోచనలని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్లో నేను ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. ఈ 10 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, అలానే మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్, అంటే వారి లైఫ్లో ఉండే సిచ్యువేషన్స్కి మీకు కనెక్ట్ అవుతారు కదా, ఆ ఎమోషన్స్, కోపమైనా బాధైనా అసలు ఏ విధంగా మీ మీద చూపిస్తున్నారు వారి ఆలోచనలో కానీ మనసులో కానీ, దీనికి సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అండి. మొదటిగా తీసే ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ అంటే మీ గురించి ఆలోచిస్తున్నారు కదా, వారి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి అండ్ క్లారిఫికేషన్. మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు జీవితంలో గెలిచే స్థితిలో మీరు ఉన్నారని, అండ్ ఇక్కడ మీ మీద ఎమోషన్ కొంచెం పాజిటివ్గా కూడా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు వారికే సొంతమని, మిమ్మల్ని గెలుచుకోవాలని, మీరు
వారికి తప్ప ఎవరు సొంతం కాకూడదని వారైతే మీ గురించి అయితే అనుకుంటున్నారు. మీ మీద చాలా పొసెసివ్గా ఉన్నారండి, చాలా ఈర్ష్యపడుతున్నారు. మీరు వారికే సొంతం అన్నట్టు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఇంకేమంటున్నారు అంటే, రెండో ఎనర్జీస్ కార్డ్లో మీ గురించి అయితే స్టెప్ తీసుకుంటున్నారండి. ఇక్కడ మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారంటే, అంటే మీ మీద ఉండే ఎమోషన్ ఫీలింగ్స్ ఇక్కడ మళ్ళీ మీతో మాట్లాడాలి, మీతో లైఫ్ ఉండాలని వారైతే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. అంటే మీ మీద ప్రేమ అయితే ఎక్కువ కనిపిస్తుందండి. కారణం ఇక్కడ సిచ్యువేషన్ చూసారా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. మీ గురించి అయితే ఆలోచన అయితే మొదలయ్యాయి. మీరు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీకు కనెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ చెడ్డవారని మీరు అనుకుంటున్నారని, కానీ మీరైతే వారిని ఇంకా ఇష్టపడుతున్నారు, గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారని, ఇంకా మీరు కనెక్ట్ అయ్యారని వారు అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఈ కార్డ్ ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తున్నారండి. ఈ కార్డ్ ఎనర్జీస్ మీ గురించే పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చినాయి. టోటల్ ఎనర్జీస్ కార్డ్స్ ఏం వచ్చేసిందంటే, మీ పర్సన్ మీరు వారికే సొంతమని ఒక పొసెసివ్ ఫీలింగ్లో అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మేనిఫెస్ట్ చేసేది మీ జీవితంలో రావాలని, వారు మీ జీవితంలో ఉండాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంటండి. వారు అనుకున్నది జరగాలి అన్న పట్టుదల అయితే కనిపిస్తుంది. మీ పర్సన్కి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. అన్కండిషనల్ లవ్ అంటే ఇప్పుడు మీ పక్కన ఎవరున్నా వారు తట్టుకోలేరు. అండ్ వీరి మనసులో మీ మీద ఎక్కువ ఇష్టమైతే కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు కదా, దూరంగా ఉన్నవారు చాలా సంతోషంగా ఉన్నారని. ఆ దూరంగా ఉన్నవారే మీ మీద ఫోకస్ చేసి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలని చూసారండి. మీ సంతోషం కాస్త వారికి డౌట్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఇక మీరు మర్చిపోయారేమో, మీ లైఫ్లో ఏదో నిర్ణయం తీసుకుంటున్నారేమో, ఇక్కడ మీరు దూరం అవ్వటానికి వీల్లేదు. అండ్ మీతో మాట్లాడితే ఇక్కడ మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. మీ పర్సన్కి మీరు తప్ప వారికి ఎక్కడ ప్రేమ దొరకదని, మీలాంటి వారు అంటే ఇక్కడ ట్రూ లవ్గా ఉండేవారు ఎవరు ఉండరని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తుందండి. లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే జీవితం మొత్తం మీరే ఉండాలని అనుకుంటున్నారు. మీ పర్సన్ ఇంకో విధంగా ఏమిటంటే, మీ పర్సన్ మీకు ఈ వేరే రిలేషన్ వల్ల మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ ఇక్కడ వారి లైఫ్లో ఒకరి కంట్రోల్లో అయితే ఉన్నారని, వారి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని మీ పర్సన్ అయితే అంటున్నారు. అంటే మీకు మీ పర్సన్ లైఫ్లో ఉన్న వారితో మీకైతే పడదు. అంటే వారి మీద కోపంతో ఇప్పుడు మీ పర్సన్తో మాట్లాడకుండా ఉంటారేమో అన్న భయం కూడా మీ పర్సన్లో అయితే ఉంది. కానీ మీ పర్సన్కి ఏమిటంటే, మీరు వారితో మాట్లాడతారు, వారిని ఎక్కువ ప్రేమిస్తున్నారని తెలుసు. కానీ మనసులో మీకు నచ్చిన వారి గురించి ఆలోచించి వీరిని ఎక్కడ దూరం పెడతారా అన్న భయం అయితే మీ పర్సన్లో అయితే కనిపిస్తుంది. అందుకే మేనిఫెస్ట్ చేస్తున్నారండి. వారు అనుకున్నది జరగాలి, మీరు వారికి సొంతం కావాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే వారు ఒక నిర్ణయం అయితే తీసేసుకున్నారు. మీరు అనుకోవచ్చు కదా, మీ గురించి ఏమిటి నిర్ణయం తీసుకునేది, మిమ్మల్ని మర్చిపోయారనుకుంటున్నారు. మర్చిపోవడం కాదండి, మీరే గుర్తు చేసేలాగా సిచ్యువేషన్స్ కనిపించాయి. అండ్ ఇక్కడ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే, ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద చాలా ఈర్ష్య అయితే కనిపిస్తుంది. అండ్ ఎలా ఉందంటే సిచ్యువేషన్, మీ పక్కన ఎవరున్నా సహించలేకపోతున్నారు. అలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారండి. వారు మీ గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. నిద్రపోయే ముందు మీకు కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్ అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ ఎనర్జీస్ కార్డ్స్లో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. అసలు పాస్ట్లో ఎలా ఉండేవారు, ప్రజెంట్ ఎలా ఉన్నారు, అండ్ నిర్ణయం ఎందుకు తీసుకోబోతున్నారు, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్. అసలు మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేవారంటే, వారి లైఫ్లో మీరు తప్ప అందరూ ఉండేవారండి. ప్రజెంట్ అయితే మీ మీద ఫోకస్ చేస్తున్నారు. మూడో ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, ఇప్పుడు వారు తీసుకునే నిర్ణయం ఏంటంటే, మీతో కాంటాక్ట్లోకి రావాలి, మీతో మాట్లాడాలి అన్నట్టు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయి. అసలు ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, పాస్ట్లో మీ పర్సన్ మీతో తక్కువ మాట్లాడేవారండి. వారికి నచ్చిన వారితో ఉండేవారు. అండ్
మీకంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చేవారు కాదు. ఎప్పుడైతే మీ లైఫ్‌లో సంతోషం అన్నది చూసారో ఇక్కడ మీరు కూడా వారిలాగే ఆలోచించి ఎక్కడ దూరమైపోతున్నారా అన్న భయంతోటి, అంటే వారు చూసిన చూపు మీరు వారికి దూరమైపోతారా అన్న మనసుకి అయితే అనిపించినట్టుందండి. ప్రెజెంట్ అయితే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. ఎనీ టైమ్ వారి నుండి ఫోన్ గానీ, మెసేజ్ గానీ రావచ్చు. నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటి అంటే మీతో మాట్లాడితే అసలు వారికి ఏదో తెలుసుకోవాలని ఒక ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. లవ్ ఆఫర్ కూడా చేయబోతున్నారండి. అంటే మ్యారేజ్ ప్రపోజల్ కన్నా లవ్ ప్రపోజల్ అయితే ఇస్తున్నారు. అంటే మీరంటే ఇష్టమని, మీరు దూరం అయితే వారు ఉండలేరని, మీరు తప్ప వారికి ఎవరు వద్దని, ఇలాంటి ప్రపోజల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మీ మీద చాలా ఫోకస్డ్‌గా ఉన్నారండి. ఎలా ఉన్నారంటే మీరు ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారా? అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఏ స్టేటస్‌లు పెడుతున్నారు? అసలు ఇంకా మీ పర్సన్ మీరు మర్చిపోయి మీరు వేరే అంటే మీ పర్సన్ లాగా మీరు ఆలోచన అయితే చేస్తున్నారా? ఇలా అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. నిర్ణయం అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఎనీ టైమ్ ఈ పర్సన్ నుండి ఫోన్ గానీ, మెసేజ్ గానీ రావటం అయితే జరుగుతుంది. ఇవండి ఈరోజు ఎనర్జీస్. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.